దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఈరోజు కూడా బహుశా నీ పరిస్థితి కూడా అలా ఉందేమో. తెలీదు అనే ప్రాంతానికి ప్రయాణం చేస్తూ చీకట్లో ఉండిపోయావేమో. ఒంటరివాడిగా, ఒంటరిదానిగా, ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఒక ప్రాంతంలో యాకోబు ఉండిపోయినట్టుగానే నీవు కూడా ఉండిపోతే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఒంటరితనంలో నీకు దగ్గరగా ఆయన వచ్చినంతగా ఏ ఒక్కరు దగ్గరగా రాలేరు. చీకటిలో ఉన్న నిన్ను తన వాగ్దానాల చేత బలపరిచి అమూల్యమైన తన వెలుగులో నడిపించడానికి దేవుడు ఎప్పుడూ సంసిద్ధత కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం అంటే నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు తన తండ్రి దగ్గర నుండి బయటకు వచ్చేసాడు, తన తల్లి దగ్గర నుండి బయటకు వచ్చేసాడు. అన్నేమో కోపంతో ఊగిపోతున్నాడు తన తమ్ముడిని చంపేయాలని. అలాంటి సిచ్యువేషన్లో దేవుడిచ్చిన ఈ వాగ్దానం యాకోబుకు చాలా ఊరటనిచ్చింది. నేను నీకు తోడై ఉన్నాను. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఈరోజు కూడా బహుశా నీ పరిస్థితి కూడా అలా ఉందేమో. తెలీదు అనే ప్రాంతానికి ప్రయాణం చేస్తూ చీకట్లో ఉండిపోయావేమో. ఒంటరివాడిగా, ఒంటరిదానిగా,